మీ పేరమ్మా? నా పేరు షారోన్. షారోన్. పాప పేరు? రజని. ప్రియ తల్లి షారోన్ గారు, ప్రియ చెల్లి రజని. వాళ్ళు ఒంగోలు నుండి ఇక్కడికి వచ్చారండి ఈరోజు గుడ్ ఫ్రైడే కోసం. చప్పలు కొట్టండి గట్టిగా. అసలే ఎండాకాలం. అక్కడ నుండి ఒంగోలు నుండి వాళ్ళు వచ్చారు. ఒక ప్రత్యేకమైన అవసరం కోసం వచ్చారు. టీవీ ప్రోగ్రాం చూసి వచ్చారు. వాళ్ళ ఆశ టీవీలో దేవుడు ఎంత అద్భుతం చేస్తే ఆ మందిరంలో దేవుడు ఎంత కార్యం చేస్తాడని. ఖచ్చితంగా వారి ఆశను దేవుడు నెరవేర్చి అద్భుతం చేయను గాక. నీ పేరేనా? భరత్. తమ్ముడు భరత్ ఇంటర్మీడియట్లో 1000 మార్కులకి 988 మార్కులు రావడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. హబా స్తోత్రం, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యూ. నీ పేరేంటమ్మా? జయలక్ష్మి అండి. జయలక్ష్మి గారి యొక్క పెద్ద కుమార్తెకు వివాహమై 5 సంవత్సరాలైంది, అయినా గర్భఫలం లేదు. అలాంటప్పుడు మందిరానికి రాగానే దేవుడు మాట్లాడాడంట, ఇంకొక 5 నెలల్లోని పెద్ద కుమార్తెకు నేను గర్భఫలం ఇవ్వబోతున్నానని. అలాగే చెప్పిన విధంగా 5 నెలల లోపల దేవుడు ఈ రోజున 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుమార్తెకి గర్భఫలం ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవా దేని మహింపరుద్దాం. యేసయ్య చేసిన కార్యం బడి స్తోత్రం. నీ పేరేంటమ్మా? నా పేరు గోపమ్మ అండి. గోపమ్మ. మీ అమ్మాయి పేరు? మా అమ్మాయి పేరు లక్ష్మి. అల్లుడి గారి పేరు? అల్లుడి పేరు శ్రీకాంత్. శ్రీకాంత్. లక్ష్మి, శ్రీకాంత్. ఆ పాప పేరు లక్ష్మి, అల్లుడి గారి పేరు శ్రీకాంత్. వీళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే వీళ్ళ అమ్మాయికి అల్లుడిని దేవుడు దీవించి ఫస్ట్ 3 అమ్మాయిలు పుట్టారంట. అందువలన నెక్స్ట్ సారి బాబు కావాలని వేచి ఉన్నారు. అలాగే గర్భఫలం కలిగింది. ఏమన్నారంటే 3 అమ్మాయిలే, నెక్స్ట్ కూడా అమ్మాయి పుట్టొచ్చు అన్నారంట. అటువంటి టైంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంది తల్లి. అమ్మాయి ఇచ్చాడా బాబునిచ్చాడా? అదేనమ్మా, అమ్మాయి ఇచ్చాడా బాబునిచ్చాడా? బాబు. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని స్తోత్రం. దేవుడు ఆమె నిరీక్షణను సిగ్గుపరచల. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్. నీ పేరేనా? వెంకటలక్ష్మి. నీ పేరమ్మా? శ్రావణి. 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 మీ వారి పేరు నాన్న? శ్రావణి గోపిని దేవుడు ఆశీర్వదించి ఈ పాపను అనుగ్రహించాడు. ఈ పాప ఈ తల్లి గర్భములో ఉన్నప్పుడు ఉండవలసిన విధంగా లేదు పాప. అలాగే ఆ వెయిట్ లేదు. తద్వారా ఎంతో ప్రమాదం అన్నారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అద్భుతమైన పాపనిచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపరుద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి నీ దేవుడు ఎవరో గుర్తెరగాల. మీ అమ్మా నాన్న పేదవాళ్ళై ఉండొచ్చు, మీ అమ్మా నాన్న చదువు లేని వాళ్ళై ఉండొచ్చు, మీ అమ్మా నాన్న పట్టణంలో పలుకుబడి లేని వాళ్ళై ఉండొచ్చు. నువ్వు కూడా గుర్తెరగాలి, నా దేవుడు నన్ను ఎక్కించగలడు. హిజ్కియా అన్న రాజు గొప్ప భక్తుడు. అటువంటి ఆయనకి ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగము రాగా దేవుడు యెషయా అన్న ప్రవక్త ద్వారా ఒక రాతారోపకమైన పత్రాన్ని పంపించాడు. నీ ఇల్లు చక్క పెట్టుకో, నువ్వు మరణించబోతున్నావు అని అర్థం. ఆ పత్రాన్ని చూశాడు. అది అతనికి ఫర్గా ఉన్న పత్రమా, రాతాపత్రమా, అతనికి వ్యతిరేకంగా ఉన్న రాతాపత్రమా? ఆ వ్యతిరేకంగా ఉన్న రాతాపత్రాన్ని చూసి ఇశ్రాయేల్ దేశమంతా పరిగెత్తల. ఆయన చేసింది ఒకటే, ఈ రాతాపత్రాన్ని, నాకు వ్యతిరేకంగా ఉన్న రాతాపత్రాన్ని కొట్టివేయగలిగిన శక్తి కలిగిన వాడు ఒకడు ఉన్నాడని చెప్పి దేవుని వైపు తిరగగానే, మీకు చరిత్ర తెలుసు, దేవుని వైపు తిరగగానే అతనికి వ్యతిరేకంగా ఉన్న రాతాపత్రాన్ని నా దేవుడు కొట్టేసి, ఎర్ర సిరాతో కొట్టేసి కింద ఇంకొకటి రాసి పంపించాడు. ఈ పత్రం ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ పెంచాను అని. అతనికి వ్యతిరేకంగా ఉన్న రాతా పత్రాన్ని నా దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. ఎస్తేర్ అన్న
ఆ అనాథ పాప దేవుడు రాణిగా మార్చాడు. రాణిగా మారిస్తే హామాన్ అన్న మంత్రికి నచ్చక ఒక అనాథ పాప, ఒక యూదురాలు రాణి అయిద్దా? నేను పర్షియా దేశానికి చెందినోడిని, ఇంకొక దేశం ఆమె రాణి అయిద్దా? ఇంకొక దేశం వాడు మొర్దెకై నాకు నమస్కారం పెట్టడా అని చెప్పి ఆయన ఒక రాతారోపకమైన పత్రాన్ని బయట తీసుకొచ్చాడు. అదేంటి తెలుసా? 127 సంస్థానములో ఉన్న 127 రాజ్యాల్లో ఉన్న యూదులందరూ మరణించాలి, ఉరికొయ్యను ఎక్కించి వాళ్ళని చంపాలి అన్న రాతారోపకమైన పత్రాన్ని తీసుకొస్తే అది ఎస్తేర్ చేతికి అందింది, అది మొర్దెకై చేతికి అందింది. ఆ పత్రాన్ని తుడిచి పెట్టగలిగిన దమ్ము, శక్తి ఎవరికీ లేనప్పుడు ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ఈ పత్రాన్ని కొట్టివేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని చెప్పి నేను నశిస్తాను అని దేవుని వైపు చూడగా వారం తిరిగే లోపల ఆ రాత పత్రాన్ని కొట్టివేసి ఎవరైతే ఆ పత్రాన్ని తయారు చేశాడో వాడినే ఉరికొయ్యెక్కిచ్చేటట్టు దేవుడు చేశాడు. ఈ రోజున నీకు వ్యతిరేకంగా ఉన్న రాత పత్రాన్ని కొట్టివేయగలిగిన సమర్థుడు నా యేసయ్య. దానియేలు గ్రంథములో ఒక రాజు ఉన్నాడు, బెల్షాజర్ రాజు. ఈ బెల్షాజర్ రాజు నెబుకద్నెజర్ రాజు గారు యెరూషలేముని ముట్టడి వేసి మందిరములో ఉన్న పరిశుద్ధ గిన్నెలన్నీ తీసుకొచ్చి అతను తన రాజకోటలో ఉంచితే బెల్షాజర్ రాజు అందరికీ పార్టీ ఇచ్చాడు. పార్టీ ఇవ్వగా ఏమనుకున్నాడంటే బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ను అవన్నీ పరిశుద్ధ పాత్రలో పోసి గర్వించి అహంకారిగా ఫ్రెండ్స్ అందరూ కలిసి, తోటి రాజులు కలిసి తాగుతుంటే నా దేవుడు ఆ రాత్రి అతని గోడ మీద ఒక రాతను రాశాడంతే. అతనికి వ్యతిరేకంగా ఒక రాత రాయబడింది గోడ మీద. ఆ గోడ మీద ఒక రాత రాయబడగానే బైబిల్ చెప్తుంది వణికాడంట, నడుము జారిపోయినట్లు అనిపించిందంట, తల మొదలుకొని అరిపాదం దాకా ప్రతి కీళ్ళ జాయింట్ ఊడిపోయినట్టు అనిపించిందంట. అప్పుడు జ్యోతిష్కులను, మంత్రికులను, చేతబడి వాళ్ళని తీసుకొచ్చి ఆ రాత చదవండి అన్నాడు. అనగానే అయ్యయ్యయ్యయ్యా మేం చదవలేమన్నాడు. మరి ఎవరు చదవగలరన్నాడు. ఒక అతను ఉన్నాడు, నెబుకద్నెజర్కి సాయం చేశాడు. దేవుని ఆత్మతో నింపబడిన వాడు, ఆయన వస్తే ఈ రాతను చదవగలడు. బెల్షాజర్ రాజు అన్నాడు, తొందర తీసుకురండి ఆయనని. దానియేలుతో అడిగాడు, నువ్వు చదవగలవా? దేవుని ఆత్మతో నేను దాన్ని చదవగలనన్నాడు. ఏంటిదా రాత అన్నాడు. మెనే టెకెల్ ఉపార్సేన్ అంటే ఏంటి? నీ రాజ్యం మాదియా, పర్షియా వాళ్ళకి విభాగింపబడబోతుంది. అమ్మ నాయనో, నాకు వ్యతిరేకంగా ఉన్న రాత, ఆ రాతను నువ్వు చదవగలిగావు, తుడిచి పెట్టగలవా? వెంటనే దానియేలు బెల్షాజర్ రాజు చేతు పట్టుకుని అన్నాడు, నేను చదవగలనే గాని ఆ రాతను తుడిచిపెట్టే దమ్ము నా చేతిలో లేదు, నాకు ఆ శక్తి లేదు. ఈ పగటి వేళ నేను చెప్పనా, ఆ రాత ప్రకారమే బెల్షాజర్ రాజు దేవుని వైపు చూడకపోవడం వలన, గర్వించిన వ్యక్తి తగ్గింపు స్వభావం లేకపోవడం వలన, అలాగే రాజ్యం విభాగింపబడి అలాగే మాదియా, పర్షియా శక్తులకు వెళ్ళిపోయిన యేసు రక్తమే చేయమనండి, యేసు రక్తమే చేయమనండి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హిజ్కియాకు వ్యతిరేకంగా ఉన్న రాతాపత్రం దేవుని వైపు చూడగా కొట్టివేయబడింది. ఎస్తేరుకి వ్యతిరేకంగా ఉన్న రాతాపత్రం దేవుని వైపు చూడగా కొట్టివేయబడింది. బెల్షాజర్ రాజుకు వ్యతిరేకంగా గోడ మీద వ్యతిరేకంగా ఉన్న ఆ రాత దేవుని వైపు చూడలేదు గనక అది అలాగే జరిగింది. నీకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా ఏదెను తోట నుండి ఎప్పుడైతే ఆదాము అవ్వలు తినకూడని పండు తిన్నారో ఒక రాత మనకెదురుగా రాయబడింది. ఆ రాత ఏంటి తెలుసా? పాపమునకు జీతం మరణం. అబ్రహాము వచ్చి చదివాడు, ఆ రాతను తుడిచిపెట్టలేకపోయాడు. ఇస్సాకు వచ్చి చదివాడు, రాతను చదవగలిగాడు కానీ తుడిచిపెట్టలేకపోయాడు. యాకోబు వచ్చి చదివాడు, రాతను చదవగలిగాడు కానీ తుడిచిపెట్టలేకపోయాడు. జెఫన్యా చదివాడు, జకర్యా చదివాడు, దానియేలు చదివాడు, మీకా చదివాడు, హగ్గాయి చదివాడు, యోవేలు చదివాడు, మలాకి చదివాడు, బాప్టిజం ఇచ్చే యోహాను చదివాడు. మానవాళ్ళందరూ అన్నారు, ఆ రాతని తుడిచిపెట్టగలిగిన వాడు ఎవడున్నాడు? బాప్టిజం ఇచ్చే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు గట్టిగా ఆర్ యు రెడీ? సిలువకెక్కి తన రక్తాన్ని తీసుకొని నీకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా కొన్ని వేల సంవత్సరాలున్న రాతని తన రక్తము చేత
యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చెయ్యను. ఆ రాతను కొట్టేసి ఒక కొత్త రాతను రాశాడు. క్రీస్తునందు కృప నిత్య జీవం. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య నామములో నీకు వ్యతిరేకంగా రాసిన ఏ రాతనైనా దేవుని వైపు తిరిగితే ఆయన కొట్టివేయగలడు. ఈ పగటి వేళ ఆయన కొట్టివేయగలడు. ఎస్తే రాతను కొట్టివేశాడు, హిజ్కియా రాతను కొట్టివేశాడు, మన మీద ఉన్న రాతను కొట్టివేశాడు. ఈ రోజున నీ కుటుంబానికి వ్యతిరేకంగా కాగితాల మీద ఏదైనా సరే నువ్వు పాడైపోవాలని రాతలు రాసిన, వెండి ప్లేట్ల మీద రాత రాసిన, ఇస్త్రాకుల మీద రాసిన, తాటాకుల మీద రాసిన, నదిలో విసిరేసిన, భూమిలో పాతిపెట్టిన, ఈ రోజు ఆ రాతలు జరిగితే ఈ రోజే ఆ అపవిత్రమైన రాతల మీద యేసయ్య రక్తం పడును గాక. ఆ దుష్ట రాతల మీద యేసు రక్తం పడును గాక. నీ బిడ్డలు తద్వారా పాడైపోతున్నారా? భార్యాభర్తలు విడిపోతున్నారా? వ్యాపారం పతనం అవుతుందా? ఇప్పుడు ఆమేననాలి. యేసయ్య రక్తం ఆ దుష్టులు రాసిన రాత మీద ఇప్పుడే పడును గాక. ఆ దుష్టులు రాసిన రాత మీద యేసయ్య రక్తం పడును గాక. యేసు రక్తమే చేయమనండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నీ మీద ఉన్న ఏ రాతైనా, నీ మీదున్న ఏ రాతైనా, దుష్టుడు రాయిని, మాంత్రికుడు రాయిని, చేతబడోడు రాయిని, నీ బంధువులు డబ్బిచ్చి రాపిని, ఇప్పుడే ఆ రాతల మీద యేసు రక్తం పడుతుంది. ఇప్పుడే నేను చెప్పకూడదు అనుకున్నా, దేవా ఆల్రెడీ ఒక శుక్రవారం చెప్పా, కానీ దేవుడు అన్నాడు చెప్పమంటున్నాడు. 2 చేతుల పైకి యేసు రక్తమే చేయమనండి గట్టిగా. ఈ రోజు నుండి నీకు వ్యతిరేకంగా మాంత్రికుడు రాసిన, చేతబడివాడు రాసిన, చిల్లంగివాడు రాసిన ఆ రాతల మీద ఇప్పుడే యేసు రక్తం చేయమంటుండగానే యేసు రక్తం పడును గాక. గట్టిగా యేసు రక్తమే చేయమనండి. పక్కనోళ్ళు ఏమనుకున్నా పర్వాలా, అది మందిరానికి వ్యతిరేకంగా, నీ పిల్లలకు వ్యతిరేకంగా, నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ వివాహానికి వ్యతిరేకంగా, నీ ఆరోగ్యానికి వ్యతిరేకంగా, నీ రాబడికి వ్యతిరేకంగా, రక్షణకు వ్యతిరేకంగా రాసిన ప్రతి పత్రం మీద యేసయ్య రక్తం పడును గాక. యేసు రక్తమే జయం. సాతాను గారు చెప్పనేవాడు, సాతాను గారు చెప్పనేవాడు. 2 చేతుల పైకి ఎత్తండి. సాతాను గారు చెప్పనేవాడు, కానీ నువ్వు ఇప్పుడు చెప్పాలి గట్టిగా. ఇప్పుడే విజయం చూడబోతున్నా. దేవా, నీ బిడ్డల మాట చెప్తుండగా, నీ బిడ్డలు యేసు రక్తమని చెప్తుండగా, యేసు నామములో నీ కార్యం జరుగునుగాక. అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రికలో అంటున్నాడు, మనకు వ్యతిరేకముగా రాసిన ప్రతి రాత పత్రమును ఆయన కొట్టేశాడంట. అంటే ఏంటి? రోమీలు వాళ్ళ చెరసాలలో కేటగిరీలు ఉంటాయి. పలానా, ఇప్పుడు కూడా అంతే, చిన్న దొంగతనాలు, చిన్న నేరాలు చేసిన వాడికి 5-6 ఒక సెల్లో ఉంచుతారు, కొంతమంది 10 మందిని ఉంచుతాడు. అలా పెరిగే కొద్ది తక్కువ మంది ఉంచుతారు. క్యాపిటల్ పనిష్మెంట్. మన ఇండియాలో క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటిది? ఉరిశిక్ష. కానీ రోమీల క్యాపిటల్ పనిష్మెంట్ సిలువ. ఎవరన్నా సరే సిలువకు అప్పగింపబడబోతుంటే, సిలువలో వాళ్ళు మరణించబోతుంటే, వాళ్ళు ఒంటరిగా వాళ్ళని సెల్లో ఉంచుతారు. సరైన వస్త్రాలు వాళ్ళకు ఉండవు, ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారేమో అని. సరైన వస్త్రాలు ఉండవు, చాలా సున్నితమైన వస్త్రాలు, గట్టిలాగా చినిపోతాయి. అలాంటి వస్త్రాలతో ఉంచి వాళ్ళ చెరసాల గది వెలుపల ఒక పెద్ద కాగితపు పట్టిక ఉంటుంది. పెద్ద కాగితపు పట్టిక ఉంటుంది. ఆయన పేరు, పలానా నేరం చేశాడు, పలానా చేశాడు, పలానా చేశాడు, అందువలన పలానా వారం పలానా రోజున సిలువ వేస్తున్నాం అంటే, ఆ చెరసాల లోపల ఉన్న ఆ నేరస్తుడు, అతనికి వ్యతిరేకంగా చెరసాల బయట ఒక రాత రాయబడి ఉంది. ఈ నేరస్తుడికి వ్యతిరేకంగా ఒక రాత ఏముంది? రాయబడి ఉంది. అదేంటి తెలుసా? నువ్వు సిలువలో మరణించబోతున్నావు. అది ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడంటే, మానవాళికి కూడా నీకు వ్యతిరేకంగా,
నీకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా ఒక రాత రాయబడింది. అదేంటి తెలుసా? పాపానికి జీతం మరణం. ఆ రాతను నా యేసయ్య ఏం చేశాడంటే తీసేసి మేకులతో సిలువకు కొట్టి, నేను మరణిస్తా, మీరు జీవంగా ఉండండి అన్నాడు. నీకు వ్యతిరేకంగా శాపము అన్న రాత రాయబడి ఉంది. నీకు వ్యతిరేకంగా నరకము అన్న రాత రాయబడి ఉంది. భయము అన్న రాత రాయబడి ఉంది. రోగము అన్న రాత రాయబడి ఉంది. నిరుత్సాహము అన్న రాత రాయబడి ఉంది. ఆ రాతలన్నీ తీసుకొని సిలువకు మేకలు కొట్టి నా ప్రజలు విడుదల పొందాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 2, మనకు వ్యతిరేకంగా ఉన్న రాతా పత్రాన్ని ఆయన తుడిచివేశాడు, తీసివేశాడు అనడానికి రెండో గల కారణం ఏంటంటే, అప్పుడు కాలంలో కంప్యూటర్స్ లేవు, టైప్ రైటింగ్ లేవు. అన్నీ దేనితోనే రాస్తారు? చేతితోనే. చర్మపు చుట్టల మీద, తాళపత్రాల మీద, వివిధమైన రేకుల మీద, అటువంటి వాటి మీద రాస్తారు, రాళ్ళ మీద రాస్తారు. అటువంటిది ఇక్కడ చెప్పేది ఏంటంటే, అధికారులు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా రాస్తారు. సన్హెద్రిన్ మహాసభ వాళ్ళు, న్యాయాధిపతులు, సన్హెద్రిన్ మహాసభ అంటే యూదులకి సుప్రీంకోర్టు లాంటిది. న్యాయాధిపతులు ఒక వ్యక్తి నేరం చేస్తే అతని వ్యతిరేకంగా రాస్తారు. తర్వాత ఆ అధికారులు, ఆ న్యాయాధిపతులు వాళ్ళు మాత్రమే కాదు రాసేది, నేరం చేసిన వ్యక్తిని, నేను నేరం చేస్తే నాతో కూడా రాపిస్తారు. అంటే ఇప్పుడు 3 రాతలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. 1 అధికారి, 2 న్యాయాధిపతులు, 3 నా రాతే నాకు వ్యతిరేకంగా ఉంది. అటువంటప్పుడు సర్వశక్తి పౌలు అనుకుంటున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడంటే, అటువంటి రాతాపత్రాలని నా యేసయ్య సిలువకు మేకులు కొట్టి నన్ను విడిపించాడు ఆయన. ఈరోజు కూడా నా దేవుడు విడిపించగలిగిన వాడు. ఒక సహోదరి చెప్తున్న సాక్ష్యం, వాళ్ళ నాన్నగారు, అమ్మ, ఈమె దేవుని మహాకృప వలన ఒక ఐశ్వర్యవంతులైన కుటుంబం వాళ్ళది, డబ్బు కలిగిన కుటుంబం వాళ్ళది, అలాగా ముందుకు సాగుతున్న కుటుంబం వాళ్ళది. వాళ్ళ తండ్రి మరణించాడు. కానీ తండ్రి మరణించిన పోషించడానికి దేవుడు వ్యత్యాసమైన పద్ధతులు, వాళ్ళకి దేవుడిని ఎరగపోయినా వ్యత్యాసమైన పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. పొలాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. ఆ అద్దె ద్వారా వీళ్ళు బతుకుతున్నారు. తల్లి తన ఒకే కుమార్తెను ఏం చేశారంటే బాగా చదివించారు. తద్వారా ఆమెకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఈ బంధువులు, మిగతా వాళ్ళు, తండ్రి మరణించిన ఈ తల్లి ఈమె నిలబడి తన పాపని ఎంత ఉన్నత స్థానం తీసుకొచ్చింది అని అసూయపడి, వేదనపడి, దుష్ట కార్యాలు చేసి ఆమె ఏమైపోయిందంటే తల్లి పక్షవాయు రోగిగా మారిపోయింది. 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. ఆ 2 కాళ్ళు కదలలేని స్థితిలో మారిపోయినాయి. ఈ యవనస్తురాలు రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తుంటుంది. కానీ జరిగేది ఏంటంటే, తల్లిని చూడటానికి సేవకులను పెట్టింది. అయినా సరే వాళ్ళు సరిగ్గా చూడట్లా. మల విసర్జన అక్కడే, మూత్ర విసర్జన అక్కడే. ఎవరన్నా ఆహారం తినిపించాలి, ఎవరన్నా చేస్తారు, కానీ 2 రోజులే ఎవడు చేయట్లా. ఇంక అనుకుంది, తల్లి నా కోసం నిలబడింది, మా నాన్న లేనప్పుడు కూడా నేను ఇప్పుడు నిలబడాలని చెప్పి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, మేడం ఎందుకు ఇస్తున్నారు? ఇలా నా తల్లి పరిస్థితి. మిగతా వాళ్ళందరూ ఏమన్నారంటే, మీ తల్లిని ఎవరన్నా చూసుకుంటారండి, మంచి ఉద్యోగం పోతే ఎలా? అలా కాదు, మా నాన్న లేనప్పుడు నా కోసం నిలబడింది, ఇంకొక పురుషుణ్ణి వివాహం చేసుకోకుండా నిలబడింది, మా అమ్మ కోసం నేను నిలబడాలని చెప్పి ఆమె వచ్చి సేవలు చేయడం ప్రారంభించింది. ఎంత చేసి మందులు వాడిన తల్లికి స్వస్థత కలగట్ల, ఇంకా అలా బలహీన పడిపోతుంది. ఆమె శరీరం అంతా బలహీన పడిపోతుంది. ఇక కదిలే మార్గం లేదు. డాక్టర్ గారి దగ్గరికి ప్రతి వారం తీసుకొస్తుంది. అలా కారులో తీసుకొస్తుంది. కానీ చివరాఖరికి డాక్టర్ గారు అన్నారు, ఇక మరణ పర్యంతం ఇలాగే నడవాలి, ఇలాగే ఉండాలి, మరణ పర్యంతం వరకు ఇలాగే ఉండాలి. అప్పుడు అనుకుంది, ఇక నేను ఎంతకాలం సేవ చేస్తా, ఇక ఎంతకాలం నేను ఇలా బతుకుతా? ఒకటి, నేను చచ్చిపోతే మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు, అన్నయ్యలు చూసుకుంటారు. అప్పుడు మా అమ్మ ప్రశాంతంగా ఉంటుంది, నాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒక పక్కన ఉద్యోగం చేయట్లేదని ఇంత సేవ చేస్తున్నా మా అమ్మ బాగుపట్ల, ఇక చచ్చిపోవటం బెటర్ అనుకొని ఆమె నిర్ణయించుకొని ఒకరోజు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నేను చచ్చిపోతానే అనగానే అమ్మ అంది, నువ్వెందుకు చచ్చిపోవటం? నేను ఇక నీకు సేవ చేయలేను, నువ్వు ఇక బాగుపడవంట, ఇక నువ్వు నడవంట, అందువలన నేను చనిపోతే పెద్ద మామయ్య, చిన్న మామయ్య నిన్ను చూసుకుంటారు, వాళ్ళకి ఆస్తి ఇచ్చేసే, నేను మరణిస్తా అనగానే అమ్మంది, నువ్వు మరణించొద్దు, ఇద్దరు మరణిద్దాం, ఫస్ట్ నన్ను చంపే, తర్వాత నువ్వు మరణించు.
ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తి ఎవరికి పోయినా పర్వాలా, మనం ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం, ఫస్ట్ నన్ను చంపే, తర్వాత నువ్వు మరణించు అనగానే అమ్మ ఈ ప్లాన్ బాగుందమ్మా అనుకొని చెప్పి ఆమె షాప్కి వెళ్ళింది. విషపూరితమైనది, ఒక్క సెకండ్లో చనిపోవచ్చు అటువంటి విషపూరితమైనది తీసుకొచ్చింది. అటువంటప్పుడు ఆ కలుపుతూ ఉండగా అమ్మ మంచం మీద పడుకొని బోరు కొట్టకుండా ఉండడానికి ఎదర ఒక టీవీ సెట్ ఉంటుంది. ఆ టీవీ సెట్లో గాడ్ ఛానల్ ఓపెన్ చేసింది ఆమె. టీవీ సెట్లో గాడ్ ఛానల్ అనే ఇంగ్లీష్ ఛానల్ ఓపెన్ చేసింది. ఆ ఇంగ్లీష్ ఛానల్ వస్తుండగా ఆ పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నా తెలుసా? నువ్వు మరణించొద్దు, యేసయ్యకు ఒక అవకాశమే. నువ్వు మరణించొద్దు, యేసయ్యకు ఒక అవకాశమే అనగానే తల్లికి మరణించాలని లేదు. పాప చచ్చిపోతే నేనెలాగా, అందువల్ల నేను చనిపోతే నా పాప కూడా మరణిస్తుంది, ఇద్దరం మరణిస్తాం, బాగుంటాం అనుకుని వెంటనే ఆ మాట అనగానే పాప విష పదార్థం తీసుకొస్తే ఈమెమంది తెలుసా? తల్లి, ఇక్కడ ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నారు తెలుసా? మరణించొద్దు అంటున్నారు. వెంటనే ఆ యవనస్తురాలు అంటుంది, మా కంపెనీలో చాలా మంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు, ఏమంటో తెలుసా? ఇదిగో ఇప్పుడు రా చర్చికి దీం పడతావు, ఇప్పుడు రా పెళ్ళైపోద్ది, ఇప్పుడు రా ప్రమోషన్ వస్తుంది అంటారే. అంతే, మనల్ని ఆకర్షించడానికి ఇది ఏమీ లేదు ఇక్కడ, అందువలన మనం మరణిద్దాం అనగానే ఈ తల్లి అంది, నాకు బతకాలని ఉందమ్మా, నాకు కాళ్ళు చేతులుండి నాకు బతకాలని లేదు, కాళ్ళు లేకుండా నువ్వే బతుకుతావు అమ్మా, నాకు బతకాలని ఉందమ్మా. ఈ పాస్టర్ గారితో ఒక్కసారి మాట్లాడవా? ఆ పాస్టర్ గారితో అక్కడ లైన్ కలిపారు, ఆ పాస్టర్ గారితో మాట్లాడారు. ఆ పాస్టర్ గారితో ఏమన్నారంటే, సార్ నేను మరణించాలనుకుంటున్నాం, కానీ మీరు టీవీలో ఏం మాట్లాడారు తెలుసా? మరణించొద్దు, యేసయ్యకి అవకాశం ఇవ్వమని. నేను ఖచ్చితంగా 1 వారం అవకాశం ఇస్తా, మీ యేసయ్య మా అమ్మని నడిపించగలడా? ఒకవేళ నడిపించకపోతే నేను రేపు వారం మరణిస్తా ఖచ్చితంగా. ఈ వారం లోపల కనుక మీ అమ్మని నడిపించకపోతే ఖచ్చితంగా వచ్చే వారం నువ్వు మరణించవచ్చు అని పాస్టర్ గారు అన్నారు. అలాగే అనుకొని చెప్పేసి 1 వారం అయింది. ఒక వారం కొరకు వాళ్ళు వేచి ఉంటున్నారు. ఆ రాత్రి ఆమె పడుకున్నారు, అమ్మ ఒక గదిలో, ఈ పాప ఒక గదిలో. తెల్లవారుజాము చూడగానే ఒక శబ్దం వినబడుతుంది. పాప బయటకు వచ్చింది. ఏంటా శబ్దం అనగానే అమ్మ కారిడోర్లో అటు ఇటు తిరిగి నడుస్తుంది. పాప అంది, ఎలా నడిచావు? పాస్టర్ గారు చెప్పారు చూసావా, ఆ యేసయ్య నా 2 కాళ్ళు స్పర్శించాడు, గాయపడిన చేతులు నా 2 కాళ్ళు ముట్టినాయి, ఈ రోజున నేను నడవగలుగుతున్నాను. పక్కనోళ్ళు వచ్చారు, ఎలా నడిచింది, ఏ మందు వాడింది అనగానే ఈ మందు కాదు, యేసయ్య వచ్చి మా అమ్మని ముట్టాడు. డాక్టర్ గారు అడిగారు, ఏ మందు వాడారు? మందు కాదు, యేసయ్య వచ్చి ముట్టాడు. బంధువులు వచ్చారు, ఎలా నడిచింది? యేసయ్య ముట్టాడు అనగానే అన్నారు, ఈ మాట ఎవరికి చెప్పొద్దు, యేసయ్య స్వస్థపరిచాడని ఎవరికి చెప్పొద్దు. ఈ తల్లంది అన్నం లేకుండా కాళ్ళు చచ్చిపడిపోయి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కళ్ళు నామోకం జోళ్ళ, ఇప్పుడు నడిపిస్తే యేసయ్య నడిపించాడని చెప్పకుండా ఈ డాక్టర్ గారు నడిపించారని చెప్పమంటావా? బంధువులు నడిపించమని చెప్పమంటావా? ఈ పగటి నీకు వ్యతిరేకంగా రాయబడిన ప్రతి రాతను ఆయన కొట్టివేయగలిగిన వాడు, ప్రతి మరణపు రాతను కొట్టివేయగలిగిన వాడు, రోగపు రాతను కొట్టివేయగలిగిన వాడు, ప్రతి దుష్ట శక్తుల రాతను కొట్టివేయగలడు. 2 చేతులు పైకి యేసు నామములో జరుగును గాక అనండి. దేవా, నీ బిడ్డల మాట చెప్తుండగానే నీ అగ్ని అభిషేకం చేత ఆ కార్యం జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట మీరు గమనించండి, యేసయ్య సిలువలోనే కాదు మనకు వ్యతిరేకంగా ఉన్న రాత పత్రాన్ని కొట్టేసింది. ట్రయల్గా ఆయన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల పరిచర్యలో కూడా మనకు ఒక్కొక్క వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్న రాతాపత్రాలను కొట్టేశాడు. సిలువలోనే కాదు, 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒక్కొక్క వ్యక్తి వ్యతిరేకంగా ఉన్న రాతాపత్రాన్ని కొట్టేశాడు. పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చారు, ఆమెకి వ్యతిరేకంగా ఒక రాత రాయబడింది. ఏంటిది? మరణం. కానీ నా యేసయ్య ఆ రాతను కొట్టేశాడు. 18 సంవత్సరాలు నడువంగిపోయిన స్త్రీ, ఇక బతుకంతా ఆమెకు ఒక రాత రాయబడి ఉంది, ఇక బతుకంతా నువ్వు అలాగే ఉండాలి. కానీ నా యేసయ్య ఆ రాతను కొట్టేశాడు.
కుష్ఠిరోగి ఇక బతుకంతా అక్కడే సావాలా, కానీ నా యేసయ్య ఆ రాతను కొట్టేశాడు. 38 సంవత్సరాలు కోనేటి పక్కన పడుకున్నాడు. ఇక బతుకంతా నీ బతుకు అక్కడే మరణించాలి, అక్కడ నుండి నీ డెడ్ బాడీ బయట తీసుకెళ్ళేది. కానీ ఆ రాత పత్రాన్ని నా దేవుడు కొట్టేశాడు. ఒక మాట నా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన సత్యం, అక్కడే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న రాతలను కొట్టివేయగలిగితే అది వాళ్ళకే చెందుతుంది. అది 38 సంవత్సరాల ఆ వ్యక్తికే చెందుతుంది, నడువంగిన స్త్రీకే చెందుతుంది, పాపాపురాలకే చెందుతుంది. ఆ సంఘటన వాళ్ళకే చెందుతుంది. కానీ సిలువలో జరిగిన సంఘటన ప్రతి వ్రాత పత్రం నీకు చెందుతుంది, నీకు చెందుతుంది, నాకు చెందుతుంది, మన అందరికీ అది చెందుతుంది. హల్లెలూయా. ఈ పగటి వేళ ఏ రాత పత్రమైనా కొట్టివేయగలిగిన వాడు, నేనన్నా కొట్టివేయగలిగిన వాడు. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచర్యలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.